పిఎం మోడీ గారు సేషల్స్ అనే ఒక చిన్న దేశానికి జూన్ 27 నుండి జూన్ 29 అంటే 3 రోజులు పర్యటించారు. సేషల్స్ అనే దేశం చాలా చిన్నది, 1,00,000 మంది ప్రజలు, 18,000 కోట్ల జీడిపి, 50 ఏళ్ల వయసున్న దేశం. బెంగళూరు సిటీ కంటే 50% అంటే దాదాపు 450 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ ఏరియా ఉన్న చిన్న దీవి. భారతీయుల్లో 90% మందికి సేషల్స్ అనే ఒక దేశం ఉంది అనేదే తెలియదు. సేషల్స్ దేశానికి 1976 లో వరుసగా 6 పిఎంలు చేంజ్ అవుతూ మరో పాకిస్తాన్ లాగా మారుతున్న బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం వచ్చింది. 1976 నుండే ఇండియా సేషల్స్ తో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకుంది. ఈ రోజు పిఎం మోడీ గారు సేషల్స్ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. 1250 కోట్ల ఎకానమిక్ ఫ్రీ ప్యాకేజ్ ను ఇచ్చారు. ఫాస్ట్ పాట్రోలింగ్ వెజల్స్ అంటే పాట్రోలింగ్ షిప్స్ ను కూడా ఇచ్చారు. 500 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు 800 మెట్రిక్ టన్నుల సిమెంట్ కూడా ఇచ్చారు. ఈ దీవుల్లో ఏముంది, ఎందుకు ఇంతగా ఆర్థికంగా లేదా ఆయుధపరంగా ఈ దీవికి మనం సహాయపడుతున్నాము అంటే ఈ మ్యాప్ చూడండి. వెస్ట్ సైడ్ లో ఉన్న ఇండియన్ ఓషన్ లో ఈ దేశం ఉంది. సేషల్స్ యొక్క ల్యాండ్ ఏరియా చాలా తక్కువే, బట్ ఈ దేశంలో 115 చిన్న చిన్న దీవులు ఉంటాయి కాబట్టి దీని యొక్క సముద్రం యొక్క ఏరియా 13 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు అన్నమాట. ఈ దేశం యొక్క ఓషన్ ఏరియా 13 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. అందుకే పిఎం మోడీ గారు అక్కడికి వెళ్ళారు. సేషల్స్ దీవుల్లో ఇండియన్ నేవీ కోస్టల్ సర్వీలియన్స్ రాడార్ సిస్టమ్ నిర్మించుకుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఉంటే జాగ్రత్తగా గమనించాలి. ఈ సిఎస్ఆర్ఎస్ ఇండియన్ నేవీకు ఐస్ అండ్ ఇయర్స్ లాంటివి. చైనా యొక్క ఇల్లీగల్ ఆయిల్ షిప్స్, లీగల్ వ్యాపార నౌకలు అంటే ట్రేడ్ షిప్స్, చైనీస్ సమ్మరైన్స్ అంటే జలాంతరగాములు అండ్ చైనీస్ సర్వే షిప్స్ అన్ని సేషల్స్ సముద్రదారి గుండానే వెళ్తూ వస్తూ ఉంటాయి. దాదాపు చైనా యొక్క 50% వ్యాపార నౌకలు సేషల్ దారి గుండానే వస్తూ వెళ్తూ ఉంటాయి. యూరోప్ గల్ఫ్ దేశాల నుండి లైక్ ఇరాన్, సౌదీ నుండి, యూరోప్ నుండి చైనా మధ్య జరిగే వ్యాపారమైన వ్యాపార నౌకలన్నీ ఈ దారి గుండానే వెళ్తూ ఉంటాయి. ఒకవేళ రెడ్ సీను బ్లాక్ చేస్తే, సూయజ్ కెనాల్ బ్లాక్ అయితే ఆఫ్రికా నుండి ఇలా చుట్టేసుకొని యూరోప్ వెళ్ళడానికి కూడా సేషల్స్ సెంటర్ పాయింట్ గా ఉంటుంది అన్నమాట. ఇండియన్ నేవీ కట్టుకున్న సిఎస్ఆర్ఎస్ అనే రాడార్స్ చైనా మూవ్మెంట్స్ ను క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఇండియన్ ఓషన్ అండ్ సౌత్ చైనా సీలో చైనా ఎన్నో సమ్మరైన్స్ ను దింపింది. ఈ సమ్మరైన్స్ అండర్ వాటర్లో ఉంటాయి. ఇవి జీపీఎస్ను వాడవు. జీపీఎస్ లేదు అంటే సముద్రం కింద ఉన్న రీఫ్స్ లేదా ఐస్ గడ్డలు, కొండలు కనిపించవు. అండ్ ఈ సమ్మరైన్స్ యాక్టివ్ సోనార్స్ ను కూడా వాడవు. సోనార్స్ వాడితే ఈ షిప్ యొక్క లొకేషన్ ను ఈజీగా కనుక్కుంటారు కాబట్టి సోనార్స్ వాడవు. ఈ సమ్మరైన్స్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ను వాడతాయి. ఇక్కడ నావిగేషన్ సిస్టమ్ సమ్మరైన్స్ కూడా కావాలి అంటే అన్నిటికీ కావాలి. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళాలి అంటే గూగుల్ మ్యాప్స్ లో మనం ఎలా అయితే మ్యాప్ పెట్టుకుంటామో సేమ్ అలాగే సమ్మరైన్స్ కూడా మ్యాపింగ్ సిస్టమ్ జీపీఎస్ ఉంటుంది. సమ్మరైన్స్ కు కావాల్సిన నావిగేషన్ అందించడానికి చైనా సర్వే షిప్స్ ను సముద్రంలో పంపింది. ఈ సర్వే షిప్స్ 3D మ్యాప్ ను అంటే ఓషన్ యొక్క మ్యాప్ ను గ్రహించి దాని ద్వారా లోకల్ గా జీపీఎస్ ను తయారు చేసి పలానా చోట రీఫ్స్ ఉన్నాయి, పలానా చోట ఐస్ గడ్డలు ఉన్నాయి, పలానా చోటకి వెళ్ళొద్దు అని చెప్పి చైనా సమ్మరైన్స్ లో జీపీఎస్ ను ఫీడ్ చేస్తుంది లోకల్ గా. చైనీస్ సర్వే షిప్ ఇచ్చే రూట్ ద్వారానే చైనీస్ సమ్మరైన్స్ తిరుగుతున్నాయి. రేపు యుద్ధం వచ్చింది అంటే ఈ సమ్మరైన్స్ సీక్రెట్ గా ఇండియన్ నేవల్ షిప్స్ పై దాడి చేయగలవు. సో ఇండియన్ నేవీ సేషల్స్ లో నిర్మించిన రాడార్స్ మొదటగా చైనీస్ సర్వే షిప్స్ ను ధ్వంసం చేస్తాయి. సర్వే షిప్స్ ధ్వంసం అయితే సమ్మరైన్స్ కు జీపీఎస్ దొరకదు. సో ఈజీగా సమ్మరైన్స్ ను వేటాడుకోవచ్చు అని చెప్పే సేషల్స్ ను మనం సెంటర్ పాయింట్ గా పట్టుకున్నాం. సైజ్ కమ్మి, ఫైట్ జాస్తి అన్నట్లు మ్యాటర్ చాలా ఉన్న దేశం అండి ఇది. నెక్స్ట్ సేషల్స్ తమ యొక్క ఎయిర్ స్పేస్ ను ఇండియన్ నేవీకి ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం P-81 పొసైడన్ అనే ఎయిర్ క్రాఫ్ట్స్ ను తిప్పి ఈజీగా చైనీస్ సమ్మరైన్స్ ను ధ్వంసం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవి చైనా అండ్ USA కు ఎలా చెక్ పెట్టబోతోంది అనేది తెలుసుకునే ముందు, ఎలాగైతే భారతదేశం గ్లోబల్ ఆలీస్ ను డైవర్సిఫై చేస్తోందో, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ యొక్క రిస్క్ ను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోందో, మనం కూడా మన పెట్టుబడులను డైవర్సిఫై చేసి రిస్క్ ను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే చోట మొత్తం పెట్టుబడి పెట్టకూడదు, డైవర్సిఫై చేయాలి. మార్కెట్లో డిఫరెంట్ అసెట్స్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలి. బాండ్ మార్కెట్ కు పెద్దగా అటెన్షన్ లేదు, చాలా మందికి దీని గురించి తెలియదు. కార్పొరేట్ బాండ్స్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తాయి. బాండ్ ఇష్యూ చేసే రోజు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, రీపేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇష్యూర్ అండ్ స్ట్రక్చర్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది ప్రీ డిఫైన్ అయి ఉంటుంది. ఇలాంటి కార్పొరేట్ బాండ్స్ కొనడానికి ఏదైనా
సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ఉందా అంటే ఎస్ ఉంది. వింట్ వెల్త్ అనే ప్లాట్ఫామ్ ఈ ఆపర్చునిటీ తీసుకొచ్చింది. ఇంతకు ముందు కార్పొరేట్ బాండ్స్ లో హయ్యర్ మినిమం టికెట్ సైజెస్ ఉండేవి, సామాన్యుడు కొనడానికి యాక్సెస్ పెద్దగా ఉండేది కాదు. బట్ వింట్ వెల్త్ రీటైల్ ఇన్వెస్టర్స్ కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టే యాక్సెస్ ఇస్తోంది. ఈ ప్లాట్ఫామ్ లో BBB to A లిస్టెడ్ బాండ్స్ ఉంటాయి. 9 to 12% యానం ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి. ఇది సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్. ఇందులో నాకు బాగా నచ్చింది, డైరెక్ట్ గా యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు, పర్సనల్ డాష్ బోర్డ్ లో ట్రాక్ చేయొచ్చు, రీపేమెంట్ షెడ్యూల్స్ తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న అన్ని బాండ్స్ ఎక్స్చేంజ్ లిస్టెడ్. వింట్ వెల్త్ అన్ని బాండ్స్ లో 2% స్వయంగా ఇన్వెస్ట్ చేసి తమ ఆఫర్స్ పై తమకున్న కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది. మెచ్యూరిటీకి ముందు కూడా సెల్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎవరెవరికైతే ఇంకా దీని గురించి తెలుసుకోవాలి, దీని యొక్క లిస్టెడ్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే మీ పోర్ట్ఫోలియోను క్రియేట్ చేయడానికి వింట్ వెల్త్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. చైనా ఫ్యాక్టర్ ఏంటి అంటే రీసెంట్ గా షీ జింగ్పిన్ బంగ్లాదేశ్కి వెళ్ళాడు, సారీ తారిక్ రెహమాన్ చైనాకి వెళ్ళాడు. అండ్ వీళ్ళు మోంగ్లా పోర్ట్ యొక్క ఒప్పందం చేసుకున్నారు. దాదాపు $100 million to $200 million చైనా పెట్టుబడి పెడుతోంది. మోంగ్లాలో చాలా పెద్ద పోర్ట్ కమ్ జాయింట్ నావల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్ షిప్ యొక్క స్పేర్ పార్ట్స్ అండ్ మెయింటెనెన్స్ రిపేర్ సెంటర్స్ అన్నిటినీ చైనా మోంగ్లా పోర్ట్లో కడుతోంది. 2018లో యాక్చువల్లీ మోంగ్లా పోర్ట్ను డెవలప్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఇండియాకు వెళ్ళింది. ఇండియా యొక్క హీరానందాని అనే కంపెనీ ఈ పోర్ట్ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి, బట్ మనల్ని డిచ్ చేసి చైనా ఈ కాంట్రాక్ట్ను కొట్టేసింది. మోంగ్లా పోర్ట్ కోల్కతాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైట్, సిలిగురి కారిడార్కు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో మోంగ్లా పోర్ట్ ఉంది. మోంగ్లా పోర్ట్లో చైనా రాడార్స్, వాచ్ టవర్స్ను నిర్మించబోతోంది. మోంగ్లా పోర్ట్ నుండి చైనా కోల్కతాపై నిఘాను ఉంచబోతోంది. అట్ ద సేమ్ టైం చైనా సిలిగురి కారిడార్ పై కూడా నిఘాను ఉంచగలదు. రేపు పొద్దున ఇండియా చైనా మధ్య యుద్ధం వస్తే మనం కనుక స్ట్రైట్ ఆఫ్ మలక్కాను బ్లాక్ చేస్తే చైనా చేయబోయే పని మోంగ్లా పోర్ట్ ద్వారా సిలిగురి కారిడార్ పై దాడి చేయడం కానీ, లేదా అక్కడి మూమెంట్స్ను శత్రు దేశాలకు ఇవ్వడం, లైక్ పాకిస్తాన్కు ఇచ్చే ప్రయత్నాలు డెఫినెట్గా చైనా చేస్తుంది. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి భారత్ను చుట్టుముడుతోంది. బంగ్లాదేశ్లో మోంగ్లా, చిట్టగాంగ్ పోర్ట్లు, మియాన్మార్లో క్వాక్ఫు పోర్ట్, శ్రీలంకలో హంబన్టోటా పోర్ట్, సీషెల్స్ అనే దీవిలో కూడా చైనా ఎన్నో పెట్టుబడులు పెట్టింది. అంటే చైనాకు బాగా తెలుసు, ఎవరైతే ఇండియన్ ఓషన్ను కంట్రోల్ చేస్తాడో వాడే ప్రపంచాన్ని శాసించగలడు అని ముందుగానే చైనాకు తెలుసు. జబోతిలో ఒక పోర్ట్, గ్వాదర్, పాకిస్తాన్ గ్వాదర్లో చైనా ఒక పోర్ట్ కట్టుకుంది. ఈ విధంగా నేపాల్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. భూటాన్ యొక్క డోక్లాం ప్లాట్యూ పైన చైనీస్ ఆర్మీ ఉంది. సో చైనా ఇండియాను అన్ని వైపుల నుండి చుట్టుముడుతోంది. ఈ చైనాను కౌంటర్ ఇవ్వాలి అంటే మనకు సేషల్స్ అనే దేశం చాలా ముఖ్యం. కాబట్టి 3 రోజులు పిఎం మోడీ గారు అక్కడికి వెళ్ళారు. మనం ఇక్కడ CSRS రాడార్స్ను, యూపీఐ సిస్టమ్ టెక్నాలజీను మనం సేషల్స్ దేశానికి అందించనున్నాం. సముద్ర దారి ఎంత ముఖ్యం అనేది మనకు ఇరాన్ అండ్ USA మధ్య యుద్ధంలో క్లియర్గా కళ్ళకు కట్టినట్లు కనిపించింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేసి ఇరాన్ దీన్ని ఒక వెపన్ లాగా మార్చుకుంది. ఇరాన్ యొక్క శక్తి ఏంటి అంటే ఇరాన్ ఆర్మీ కాదు, ఇరాన్ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ లేదా హైపర్సోనిక్ మిజైల్స్ కావు, ఇరాన్ డ్రోన్స్ కావు. ఇరాన్ యొక్క శక్తి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఈ సముద్ర దారిని బ్లాక్ చేసి గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైజెస్ అన్నిటినీ హైక్ అయ్యేలా చేసి USA పై ఒత్తిడి ఇరాన్ కాదు వేరే దేశాలు పెడుతున్నాయి. ఇండియా, చైనా, సౌత్ ఏషియా, యూరోప్ దేశాలు అమెరికాపై ఒత్తిడి పెట్టి యుద్ధాన్ని ఆపేయండి, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, ఆర్థికంగా కృంగిపోతున్నాము అని చెప్పి వేరే దేశాలు ఒత్తిడి పెట్టినందుకే USA యుద్ధాన్ని ఆపేసింది. సో రేపు దినాన స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, రెడ్ సీ, ఈ స్ట్రాటజిక్ సముద్ర దారులు ఉన్నాయి కదా, ఇవి యుద్ధంలో సెంటర్ పాయింట్గా మారనున్నాయి. కాబట్టి ఎవరు ఎంత లోతుగా సముద్రాన్ని కంట్రోల్ చేయగలరో వాళ్ళే యుద్ధాల్లో గెలవగలరు. చైనా దాదాపు 100కు పైగా సబ్మరైన్స్ను సౌత్ చైనా సీ, ఇండియన్ ఓషన్లో దింపింది. ఈ సబ్మరైన్స్ను మొదటగా మనం ధ్వంసం చేయాలి. మలక్కా స్ట్రైట్ను బ్లాక్ చేయడం అంత ఈజీ కాదు. మనం అక్కడ బ్లాక్ చేస్తే చైనీస్ సబ్మరైన్స్ ఇండియన్ నేవల్ షిప్స్పై దాడి చేయొచ్చు. మోంగ్లా పోర్ట్ నుండి వెనక నుండి చైనీస్ సబ్మరైన్స్ లేదా చైనీస్ నేవల్ షిప్స్ ఇండియాపై దాడి చేయొచ్చు. లేదా ముంబై, వైజాగ్ పోర్ట్స్లో మనం డాక్ చేసిన నేవీ షిప్స్ను సైలెంట్గా వీళ్ళు కిల్ చేయొచ్చు. ఇండియాకు వస్తున్న ఇండియన్ ట్రేడ్ షిప్స్పై దాడి చేయొచ్చు. అంటే ఒక ఆటోమ్ బాంబ్ లాగా, టిక్కింగ్ టైం బాంబ్ లాగా చైనీస్ సబ్మరైన్స్ ఇండియన్ ఓషన్ చుట్టూ తిరుగుతున్నాయి, ముఖ్యంగా వెస్టర్న్ ఓషన్ దగ్గర. సో ఈ సబ్మరైన్స్కు చెక్ పెట్టాలి అంటే
చైనా యొక్క సర్వే షిప్స్ పై దాడి చేయాలి. ఈ సర్వే షిప్స్ ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అంటే సీషెల్స్ వంటి దేశంలో మన ఇండియన్ రాడార్స్ ఉండాలి. అండ్ ఈ రాడార్స్ 24/7 365 days చైనా షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే ఇన్ఫోను గురుగ్రామ్లో ఉన్న మెయిన్ ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్కు పంపుతుంది. ఇండియన్ ఓషన్ అనే జియోపాలిటిక్ చెస్ గేమ్లో మొంగ్లా పోర్ట్ను దక్కించుకొని చైనా చెక్మేట్ పెట్టింది. దీనికి ఆన్సర్గా సేషల్స్లో మనం రాడార్ స్టేషన్స్ను కట్టుకొని P-81 ఎయిర్ క్రాఫ్ట్స్ను దింపి నువ్వు ఒకవేళ మొంగ్లా పోర్ట్ నుండి సిలిగురి కారిడార్పై దాడి చేస్తే వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఉన్న చైనీస్ నావల్ షిప్స్ అండ్ సబ్మరైన్స్పై మేము కూడా దాడి చేయగలమని చెప్పి చెక్మేట్ పెట్టారు అనమాట. అండ్ ఒకే దెబ్బకు చైనా బంగ్లాదేశ్ ఇద్దరికీ చెక్మేట్ పెట్టారు. బంగ్లాదేశ్ ఏమనుకుంది, బే ఆఫ్ బెంగాల్కు మకుటం లేని మహారాజులం మేమే, ఇండియా యొక్క 7 రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్, ఈ 7 రాష్ట్రాలను మేము కట్ చేయగలము. బంగ్లాదేశ్ మొంగ్లా పోర్ట్ను కావాలనే చైనాకు కట్టబెట్టింది. సో బంగ్లాదేశ్ చైనా ఇద్దరికి చెక్ పడిందని ముచ్చటగా మూడో దేశం ఏంటి అంటే యుఎస్. అమెరికా కూడా ఇండియన్ ఓషన్లో తమ ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సెయింట్ మార్టిన్ దీవిని దక్కించుకోవాలని ట్రై చేసింది. షేక్ హసీనా ఒప్పుకోలేదు, ఆవిడ్ని గెంటేశారు. అండ్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో డియాగో గార్సియా అనబడే ఒక దీవి, ఈ దీవిలో యూకే యొక్క నావల్ బేస్ ఉంది. అండ్ ఈ నావల్ బేస్ను అమెరికా కూడా వాడుతుంది. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ 12 days ఇరాన్ అండ్ యుఎస్ఏ మధ్య యుద్ధం జరిగింది కదా. ఈ యుద్ధంలో అమెరికన్ B-2 బాంబర్స్ ఇరాన్ యొక్క నతాన్స్ అండ్ ఇంకొక 2 న్యూక్లియర్ సైట్స్ పై దాడి చేశాయి. ఈ B-2 బాంబర్స్ డియాగో గార్సియా సైట్ నుండి అంటే ఈ ఐలాండ్ నుండే టేక్ ఆఫ్ అయి దాడి చేశాయి. సో రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్, లైక్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఓషన్, లక్షద్వీప్ ఐలాండ్స్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఆల్రెడీ యుఎస్ఏ ఉంది. సో యాక్చువల్లీ ఈ డియాగో గార్సియా అనేది మారిషియస్ అనే దేశానికి చెందినది. 99 years బ్యాక్ ఈ యొక్క ఐలాండ్ లీజుకు తీసుకుంది బ్రిటిష్, అంటే యూకే దీన్ని లీజుకు తీసుకుంది. ఆ తర్వాత యూకే ఇక్కడ నావల్ బేస్ కట్టుకుంది. ఎందుకు కట్టుకున్నారు అంటే అదే ఇండియాపై నిఘా ఉంచడానికి, చైనీస్ షిప్స్ పై నిఘా ఉంచడానికి ఈ నావల్ బేస్ ను కట్టుకున్నారు. 99 years తర్వాత యూకే డియాగో గార్సియా ఉన్న చెగోస్ ఆర్కిపిలాగో అనే ఈ మొత్తం ఏరియాను తిరిగి మారిషస్కు ఇచ్చేయాలి. ఒకవేళ యూకే ఈ దీవిని ఇచ్చేసింది అనుకోండి, యూఎస్ఏకు ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నెక్స్ట్ యూఎస్ఏ సేషల్స్పై ఒత్తిడి పెట్టి సేషల్స్లో అమెరికన్ నావల్ బేసెస్ను కట్టుకోవడానికి ట్రై చేస్తుంది, లేదా సేషల్స్కు డబ్బులు అప్పుగా ఇస్తుంది, లేదా సేషల్స్ను బెదిరిస్తుంది. డీప్ స్టేట్ రంగంలో దిగి సేషల్స్లో తిరుగుబాటులో చేయిస్తుంది. ప్రభుత్వాలను మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం సేషల్స్ దేశాన్ని ముందుగానే పట్టుకున్నాం. అమెరికా వలలో ఈ దేశం పడకుండా ముందుగానే మనం ఖర్చు వేసాము అనమాట. సో సేషల్స్ దేశం స్వాతంత్రం వచ్చి 50 years కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రధాని మోడీ గారిని హానర్ చేస్తూ సత్కారాలు ఏమేమో చేశారు. అంటే సేషల్స్ కూడా మాకు ఇండియా స్ట్రాటజిక్ గా ఎకనామిక్ గా కావాల్సిన మిత్ర దేశం అన్నట్లు సూచనలు ఇస్తోంది. అంటే మనతోనే ఎక్కువగా ఎంగేజ్ అవుతోంది. డియాగో గార్సియాను ఎట్టి పరిస్థితుల్లో మారిషస్ కు ఇచ్చేది లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించాడు. సో ఈ విధంగా మనం ఒకే దీవితో చైనా, బంగ్లాదేశ్ అండ్ యుఎస్ఏ ఈ 3 దేశాలకు చెక్ పెట్టగలిగాము. మనం కూడా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పి అన్ని వైపులా అంటే కౌంటర్ ఇస్తున్నాం. మియాన్మార్ లో సత్వే పోర్ట్ లో ఇండియా పెట్టుబడి పెట్టింది. బంగ్లాదేశ్ లో కూడా ఇండియా కొన్ని పోర్ట్స్ లో పెట్టుబడి పెట్టింది. శ్రీలంకలో మనం ఒక ఎయిర్పోర్ట్ ను కొనుక్కున్నాం. సేషల్స్ లో ఇండియన్ రాడార్స్ ఉన్నాయి. మారిషస్ లో ఇండియా పెట్టుబడి పెట్టింది. చాబహార్ పోర్ట్ లో చాబహార్ పోర్ట్ లో ఎంతో డబ్బు ఇండియా కూడా పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియన్ ప్రెజెన్స్ పెరిగింది. భూటాన్ యొక్క డిఫెన్స్ కూడా ఇండియన్ ఆర్మీనే చూసుకుంటుంది. తజికిస్తాన్ లో కూడా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ బేస్ ఉండేది. ఇప్పుడు ఉందా లేదా అనేది కరెక్ట్ గా తెలియదు. బట్ తజికిస్తాన్ లో కూడా మన యొక్క ప్రెజెన్స్ ఉంది. మనం చైనాకు చెక్ పెట్టడానికి ఫిలిప్పీన్స్, వియత్నాం ఈ 2 దేశాలు, సౌత్ చైనా సీ దగ్గర ఉన్న ఈ 2 దేశాలకు బ్రహ్మోస్ ను సప్లై చేస్తున్నాం. ఒకవేళ చైనా స్ట్రాటజిక్ గా మనల్ని ఎన్సర్కిల్ చేయాలి అనుకుంటే మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈవెన్ మాల్ దీవ్స్ లో కూడా ఇండియా యొక్క ప్రెజెన్స్ ఉంది. మన పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ కూడా ఇండియన్ నేవీ యాక్టివ్గా ఉంది. సో ఈ విధంగా మనం కూడా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పి కౌంటర్స్ ఇస్తున్నాం. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాయి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. Fixed returns do not constitute guaranteed or assured returns. Investments in corporate debt securities, municipal debt securities, and securitized debt instruments are subject to credit risks, market risks, and default risks, including delay and/or default in payment.